బనగానపల్లి పిఎస్ దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బనగానపల్లి వైఎస్ఆర్సీపీ మైనార్టీ నాయకుడు అబ్దుల్ ఫైజ్ ను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారంటూ నేతలు కార్యకర్తలు ఆందోళనకు దిగారు. వైఎస్ఆర్సీపీ నాయకుడు అబ్దుల్ ఫైజ్, ప్రముఖ న్యాయవాది మైనార్టీ నాయకుడు అబ్దుల్ ఖైర్ మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు పోలీసులు. దీంతో మాజీ ఎమ్మెల్యే కాట్సాని రామిరెడ్డి పిఎస్కు చేరుకున్నారు. దీంతో భారీగా పోలీసులు మోహరించారు. నేను అబ్దుల్ ఫైజ్ భార్యనండి. వైసీపీ తరఫున మేము తెలిగినందుకు ఇది కక్ష సాధింపు చర్య. మేము పెళ్లి ఇంట్లో అందరం ఆడవాళ్ళమే ఉన్నాము. వాళ్ళ మనుషులే వచ్చారు. ఏదో ఒక సాకుతో మా ఇంట్లో దూరి మా వాళ్ళని కొట్టి కెమెరాలు ధ్వంసం చేసి మా ఆడవాళ్ళందరినీ బెదిరించి వాళ్ళే వెళ్ళినారు. మేమేం చేయలేదు. పెళ్లి ఇంట్లో అందరూ సందడిగా ఉండే ఇంట్లో బలవంతంగా దూరి మా మీదకి వచ్చి మా వాళ్ళని కొట్టి మళ్ళీ ఇది ఉల్టా మేమే కొట్టినాము, మా వారిని మర్డర్ కేసులు ఇలికిస్తాము అని చెప్పి తీసుకొచ్చినారు. ఇది ఎక్కడ అన్యాయం అండి? ఇది కక్ష సాధింపు చర్య. పెళ్లి కొడుకు ఏం చేసినాడండి? పెళ్లి కూతురు ఏం చేసింది? మీకు అందరికీ తెలుసు పెళ్లి ఇంట్లో ఎలా ఉంటుంది అనేది. ఇది ఎక్కడ అన్యాయం అని నేను అడుగుతున్నాను. వాళ్ళు ఏమి చూడకుండా ఏమి చెప్పకుండా డైరెక్టర్ వచ్చి కొట్టడం, కెమెరాలని ధ్వంసం చేయడం అంతా జరిగింది. అయినా కూడా మేము ఎవరిని ఏం చేయలేదు. పెళ్ళింట్లో ఎవరు అందరు లేరు, అందరూ బయటికి వెళ్ళినారు. అంత ఆడవాళ్ళు ఒక్కటే ఉన్నారు. ఆ టైంలో వచ్చి ఇలా చేసినారు, కొట్టినారు. బాగా డ్రోన్లన్నీ కొంచెం ధ్వంసం చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఎదురుగా మేమే వాళ్ళని కొట్టినామని చెప్పి తప్పుడు కేసుల్లో మా నాన్నగారిని నా మీద కేసు పెట్టినారు. పెళ్ళి 3 రోజులు అయింది, నా మీద కూడా కేసు పెట్టి మా పెద్దనాయన్ని కూడా కేసులో పెట్టినారు. పాపం ఎవరు ఏమి చేయలేదు, మేము కూడా ఎవరిని ఏం చెప్పలేదు. అయినా కూడా ఇట్లా తప్పుడు కేసుల్లో మమ్మల్ని ఇరికించి ఇంత ఇబ్బంది పెడుతున్నందుకు మేమైతే చాలా బాధపడుతున్నామండి. రైట్, ఈ అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లోకేష్ అడిగి తెలుసుకుందాం. లోకేష్, చెప్పండి, ఏం జరుగుతోంది అక్కడ? మరి నంద్యాల జిల్లాలో యొక్క టీడీపీ అరాచకాలు అనేది కొనసాగుతున్న పరిస్థితి కనపడుతుంది. ఏదైతే వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు ఉన్నారో, కార్యకర్తలు ఉన్నారో వారిపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మనం చూస్తున్నట్లయితే బనగానపల్లి పట్టణానికి సంబంధించిన వైఎస్ఆర్సీపీ మైనార్టీ నాయకులైన అబ్దుల్ ఫైజ్ పై అక్రమ కేసులు బనాయించి అతన్ని అరెస్ట్ చేయడంతో అక్కడికి పోలీస్ స్టేషన్ దగ్గరికి కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున చేరుకుని ఆందోళన చేస్తున్నారు. ఏదైతే బుధవారం రోజున ఈ యొక్క అబ్దుల్ ఫైజ్ ఇంట్లో వివాహం జరుగుతున్న సమయంలో అక్కడ డ్రోన్ కెమెరాలతో షూట్ చేస్తున్న సమయంలో ఆ యొక్క మంత్రి అనుచరుల్లో వాళ్ళ ఇంటిపై దాడికి పాల్పడి ఆ యొక్క డ్రోన్ తో పాటు కెమెరాలు కూడా ధ్వంసం చేశారు. ఏదైతే మహిళలు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వారిని కూడా ఇష్టానుసారంగా మాట్లాడి వారిపై కూడా దౌర్జన్యాన్ని చూసిన పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో ఆ యొక్క పోలీస్ స్టేషన్కి చేరుకొని తమపై దాడులకు పాల్పడుతున్నారు, తమకు ప్రాణహాని ఉందని వారిపై కంప్లైంట్ చేసినప్పటికీ పోలీసులు వారిపై కేసు నమోదు చేయకపోగా వారిపైనే ఉల్టాగా కేసు బనాయించడము, వారు ఎస్సీ ఎస్టీపై కేసు నమోదు చేయడం అనేది సరే. Sério?